అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకి స్వాగతం పలకడానికి దిగ్విజయ్ సింగ్ తో పాటు రాష్ట్ర అగ్రనేతలు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి ఆయన్ని వివిధ ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ కి కొద్దిసేపటి క్రితం ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి సభ జరగబోతోంది గుంటూరులో. ఈ నేపథ్యంలో ఆయన గన్నవరం నుంచి గుంటూరు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని హోటల్ రాహుల్ బస చేస్తారు. అక్కడ గంటసేపు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం గుంటూరు చేరుకుంటారు సభా ప్రాంగణానికి. ప్రస్తుతం ఆయన బస చేసే హోటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ వివరాలను అందించడానికి ఇప్పుడే రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి హోటల్ కి బయలుదేరారు. వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు. గుంటూరులో 4:30కు భరోసా సభ జరగబోతోంది. ప్రత్యేక హోదా ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ నినాదాన్ని తీసుకుని బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో పర్యటించినటువంటి రాహుల్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఆ పర్యటనను కొనసాగేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా ఒక బలమైన పెండింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన నినాదంగా చేసుకుంది. అందులో ఆ నినాదం వేదికగా ఈరోజు గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఇక్కడ హోటల్లో పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో కొద్దిసేపు ఆయన భేటీ అవుతారు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సులో ఆయన ముఖ్య నేతలందరితో కలిసి ఆ బస్సులో రోడ్డు మార్గంలో ఇక్కడ నుంచి గుంటూరు మీటింగ్ ప్రాంగణానికి ఆయన చేరుకుంటారు. కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ ఇక్కడ చేరుకుంటారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? భరోసా ఆ సభ ద్వారా ఈ నినాదం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారనే అంశాలు మనం కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈ సభ ద్వారా ఏం డిమాండ్ చేస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ మీద మా మీద ఒక అపవాదం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజన చేసిందని చెప్పని, ఏకపక్షంగా విభజన చేయటమే మేము మా ఒక్కళ్ళ వల్లే సాధ్యమైందని చెప్పని తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆడిపోసుకుంటా ఉంది. ఆ విధంగా చెప్పే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఈ రోజున 3 సంవత్సరాలు అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి విభజన చట్టంలో ఆ రోజు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు చేయాలి అని చెప్పి హోంశాఖ కేంద్ర ప్రభుత్వం అడిగితే ఏమీ మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మేము 3 సంవత్సరాలు నవనిర్మాణ దీక్ష పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ 3 రోజుల నుంచి చూస్తాం కాంగ్రెస్ పార్టీని తిట్టుకుండా తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే విభజన సాధ్యమైందా? నిన్నగాక మొన్న వెంకయ్యనాయుడు గారు చెప్పారు, విభజన అనేది మా యొక్క సిద్ధాంతము, 2 రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పని మేమే విభజనకు సహకరించామని చంద్రబాబు నాయుడు గారు. నైతికంగా న్యాయం లేకుండా విభజన చేశారనేది ఆయన చెప్తున్నమాట. న్యాయం లేకుండా ఏంటండి? పోలవరం ఎవరు చేశారండి? పోలవరం జాతీయ హోదా ఎవరిచ్చారండి? 7 మండలాలు గత ప్రభుత్వం కలిపింది కదండి. ఈ రోజున స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి అని అంటే మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పని లోక్సభలో చెబితే ఇదే వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు? మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని రాజ్యసభలో మాట్లాడితే, లోక్సభలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, మోడీ గారు తిరుపతిలో ఏం మాట్లాడారు? 15 సంవత్సరాలు కావాలన్నారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉంది? అసలు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఏ రకమైనటువంటి మేలు లేదు అని చెప్పారు. పైగా ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు వస్తూ ఖచ్చితంగా విభజన చట్టాలని, ప్రత్యేక హోదాని అమలు చేయాలని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ధర్నాలు చేయమంటున్నారు, అక్కడ పాల్గొవద్దంటున్నారు, అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ద్రోహులు అంటున్నారు. భరోసా ఓకే, కాంగ్రెస్ పార్టీకి మీటింగ్ తో ఏమన్నా భరోసా లభించే అవకాశం కనిపిస్తా ఉందా? కాంగ్రెస్ పార్టీకి భరోసా అవసరం లేదు, రాహుల్ గాంధీ గారికి అంతకన్నా అవసరం లేదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ఒకసారి అధికారంలో లేకపోతే ఇంకొకసారి ఉంటాం అంతే తప్ప అధికారమే పరమావధిగా పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ కాదు. అధికారం ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం తన ప్రభావాన్నే కోల్పోయింది. మీరు చెబుతున్న 100 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు ఉండనటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఈ సభల ద్వారా తిరిగి కోలుకునే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 3 సంవత్సరాల నుంచి అన్ని విషయాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి విభజన చట్టంలో అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీని పదే తిట్టాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్న బట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసింది, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పొందుపరిచింది అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. దాన్ని ఎందుకు అమలు చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికే ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ సభలకు వెళ్ళొద్దంటున్నారు. ఆ సభలకు వెళితే ద్రోహులు అంటున్నారు. మేము అడుగుతా ఉన్నారు, మీరు
బెంజీ కంపెనీ సెంటర్లో నవనిర్మాణ దీక్ష పెట్టినప్పుడే మీకు జనాలు రాలేదు. మీరు చెబితే వినేటటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో లేరు. కాబట్టి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసినంతకాలం చేశారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేశారని చెప్పని. ఆ ద్రోహాన్ని ఎండగట్టడం కోసమే మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పడం కోసమే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరుకి వస్తున్నారని చెప్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ నేతలు చెబుతుంది. ఏదైతే ఒక హోదాకు సంబంధించినటువంటి హామీ ఇచ్చారో దాన్ని గుర్తు చేసేందుకు, దాన్ని సాధించేందుకు, ఆ విషయంపై ప్రజలకు గళాన్ని వినిపించేందుకు రాహుల్ టూర్ ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారంలో లేనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో